హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూడకపోతే చాలా అప్డేట్స్ మిస్ అవుతారు. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రావడం జరిగింది. సో ప్రతి అప్డేట్ ని కూడా మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందు నిన్న సాంగ్ రావడం జరిగింది మనకు ఓజీ సినిమా నుంచి. ఆ సాంగ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం నేను మన ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. జస్ట్ 500 లైక్స్ టార్గెట్. అలాగే 100 కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా గురించి ఒక 100 కామెంట్లు వేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న 4 గంటల 50 నిమిషాలకు మన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ రావాలి. బట్ కొంచెం డిలే వల్ల 6 గంటల 3 నిమిషాలకు వచ్చి సాంగ్ అదరగొట్టేస్తుంది. యూట్యూబ్ లో ప్రెసెంట్ 2 మిలియన్ వ్యూస్ దాటి నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. సో సాంగ్ మెయిన్ గా ఎవరైతే కంపోజ్ చేశారో తమన్ భయ్య మామూలుగా కాదు, నిజంగా వేరే రేంజ్ లో కంపోజ్ చేస్తున్నాడు. ఆయన లైఫ్ లో నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ హీరోకి ఇయ్యని విధంగా, ఏ సినిమాకి ఇయ్యని విధంగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిస్తున్నాడు, మనసు పెట్టిస్తున్నాడు. ఆ రేంజ్ లో ఇస్తున్నాడు. మనకు స్టార్టింగ్ లో వచ్చిన ఫైర్ స్టోమ్ సాంగ్ కానివ్వండి, తర్వాత వచ్చిన సువ్వి సాంగ్ కానివ్వండి, అండ్ రీసెంట్ గా ఇమ్రాన్ హాష్మి మీద అయితే ట్రాన్స్ వచ్చిందో ఆ ట్రాన్స్ కి అయితే నిజంగా నార్త్ ఆడియన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. అండ్ నిన్న వచ్చిన గన్స్ అండ్ రోజెస్ అది కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో ఏంటంటే మనోడు ఇక్కడ కొడుతుంటే రీసౌండ్ అనేది నార్త్ లో వస్తుంది. ఆ విధంగా సాంగ్స్ అయితే ఇస్తున్నాడు. సో చెప్తున్నాను కదా, తమన్ ఏంటంటే ఈసారి నిజంగా మనసు పెట్టిస్తున్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలో, ఏ విధంగా బీజిఎం ఇవ్వాలి, ఏ విధమైన ఎలివేషన్ కి ఏ రేంజ్ లో ఇవ్వాలి అన్నది నిజంగా ఈసారి తమన్ తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు. సో ఇద్దరు అక్కడ ఒక సైడ్ ఫ్యాన్ బాయ్ కళ్యాణ్ గారిని వేరే రేంజ్ లో చూపిస్తున్నాడు, ఇంకో సైడ్ తమన్ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. నువ్వు ఫ్యాన్ బాయ్ అయితే నేను కూడా నీకంటే డబుల్ ఫ్యాన్ బాయ్ అని చెప్పి మనడు మ్యూజిక్ వేరే లెవెల్లో కొడుతున్నాడు. సో మ్యూజిక్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మెయిన్ గా మీకు చెప్తే అది మజాక్ అనిపిస్తుందేమో కానీ ఈ సినిమాకి ఒకవేళ హైప్ వస్తుందంటే అది సగం తమన్ బీజిఎం వల్లనే హైప్ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం చూస్తారేమో, బట్ నార్త్ ఆడియన్స్ ఏంటో తెలుసా, ఆ బీజిఎం విన్న తర్వాత ఏదైతే ట్రాన్స్ వచ్చిందో, గ్లిమ్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ వచ్చింది అందులో బ్యాక్ సైడ్ లో. అలాగే రీసెంట్ గా ఇమ్రాన్ హాష్మి మీద ఇంకో ట్రాన్స్ వచ్చింది. ఆ ట్రాన్స్ అయినప్పుడు నార్త్ ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బీజిఎం తమన్ ఇచ్చాడో తమన్ కి ఎక్సలెంట్ అని చెప్పారు. అలాగే ఈ బీజిఎం కోసం అన్న కనీసం మేము థియేటర్ కి వెళ్ళాలి అని చెప్పి నార్త్ ఆడియన్స్ థియేటర్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో నిన్న కూడా వచ్చింది ఆ సాంగ్, లిరికల్ సాంగ్. ఆ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. పూర్తిగా గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి మనకు ఆ సాంగ్ లో ప్రతిదీ కూడా ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ పూర్తిగా ఓన్ బిల్డింగ్స్ కాదు, గన్స్ తోనే బిల్డింగ్ లా మనకి చూపించడం జరిగింది. గన్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, రోజెస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, మళ్ళీ స్నేక్ ఉంది. పూర్తిగా లిరికల్ సాంగ్ ని డిజైన్ చేస్తారు ఎనిమేటెడ్ వేలో. అంటే సాంగ్ నుంచి మనకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా, ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఒరిజినల్ సాంగ్ అని మనకు చెప్పకుండా అద్భుతంగా ఎనిమేటెడ్ చేశారు. లాస్ట్ టైం ఫైర్ స్టోమ్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అలాగే ఎనిమేట్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అలాగే ఎనిమేటెడ్ గా తీసుకురావడం జరిగింది. సో ఈ సాంగ్ కూడా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇది సాంగ్ వరకు. సో తమన్ కి కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాట ఇచ్చారు, బీజిఎం ఎక్సలెంట్ గా ఉంటే గుడి కట్టిస్తామని చెప్పి. నాకు తెలిసి గుడి రెడీ అయిపోతుంది. అలాగే సినిమా రిలీజ్ అయిన రోజు 3 కటౌట్లు ఉంటాయి ఈసారి. కళ్యాణ్ గారు ఒక్కడే కాదు, నాకు తెలిసి ఫ్యాన్స్ ఈసారి ఫిదా అయిపోతారు కాబట్టి 3 కటౌట్లు ఉంటాయి. కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూడాలనుకున్నారో ఆ రేంజ్ లో మనకు మన సుజిత్, ఫ్యాన్ బాయ్ సుజిత్ అయితే చూస్తున్నాడు. నిజంగా అందరికీ నిజంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు డబల్ చేస్తున్నారు. ఎందుకంటే ఓజీ సినిమా నుంచి మనకి ఏ అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ అనేది చాలా సాలిడ్ గా, చాలా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏ టైంలో అప్డేట్ ఇస్తున్నారో అర్థం అవట్లేదు. రోజు ఒక అప్డేట్ ఇస్తున్నారు. సో అలా పూనకాలు తెప్పిస్తున్నారు ఫ్యాన్స్ కి. సో ఇంతవరకు అయితే తమన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రావడం జరిగింది. అదేంటంటే, సో అయితే ఓజీ సినిమా ఉందో, ఓజీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందా, ఆ ఐటమ్ సాంగ్ కోసం ఎవరైతే డీజే టిల్లు ఫేమ్ ఉందో, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి తనైతే ఈ సినిమాలో ఉండబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారితో ఆ బామ్ అయితే చిందులైపోతుంది. సో అదృష్టం అని చెప్పుకోవాలి తనకు. మరి ఓజీ మూవీకి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి సంబంధించి సాంగ్ నిన్న 15వ తారీఖు రిలీజ్ అయింది. మనకు తెలిసిన విషయమే, ఆల్రెడీ మనం విన్నాం, యూట్యూబ్ ని షేర్ చేస్తుంది అది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అయితే ఉండబోతుంది 18వ తారీఖున. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో బుకింగ్స్ మనకు 19వ తారీఖు నుంచి మొదలు కావడం జరుగుతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉందో 2 ఈవెంట్స్ జరగబోతున్నాయి, ఒకటి ఆంధ్రలో, ఒకటి తెలంగాణలో. ఆంధ్రలో వచ్చేసి 20వ తారీఖు విజయవాడలో లేకపోతే అమరావతిలో అక్కడ జరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి 21వ తారీఖున అనుకుంటా హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే సినిమాకి సంబంధించి కొన్ని ఈవెంట్స్ సంబంధించి అప్డేట్. బట్ ఇక్కడ ఎక్కడ కూడా నార్త్ ఇండియాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఏంటి, నాతో పాటు చాలా మంది ఫ్యాన్స్ కూడా చెప్తుంది ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్ చేయగలగాలి. ఎందుకంటే అక్కడ ఇమ్రాన్ హష్మి వల్ల ఒక హైప్ క్రియేట్ అయింది, తమన్ బీజిఎం వల్ల ఒక హైప్ క్రియేట్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కి మనకు అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక రేంజ్ మనం అక్కడ తీసుకెళ్లగలిగితే, ఆడియన్స్ ని థియేటర్ వరకు తీసుకురాగలిగితే, ఆడియన్స్ కి సినిమా నచ్చితే, నార్త్ ఇండియాలో ఈ సినిమా కానీ ప్రేక్షకుల్ని మాత్రం ఆకట్టుకుందా, సినిమా ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్తుంది. మనం బాధపడుతున్నాం కదా, ఈ ఇయర్ మనకు ఒక 500 కోట్ల సినిమా లేదు అని చెప్పి. నాకు తెలిసి మిరాయి సినిమా కూడా 500 కోట్ల వరకు వెళ్లే అవకాశం లేదు. బట్ ఓజీ మంచి టాక్ వస్తే నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే ఈజీగా 1000 కోట్ల వరకు ఈ సినిమా ఈజీగా పరిగెడుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అంటే ప్రీమియర్స్ అంటే మనకు యూఎస్ ప్రీమియర్స్ కాదు, ఆల్రెడీ యూఎస్ లో ఒక అరాచకం క్రియేట్ అవుతుంది. దాని పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24వ తారీఖు నైట్ 9 గంటలకు ఒక షో, అలాగే 25వ తారీఖు మార్నింగ్ 4 గంటలకు ఒక షో తెలంగాణ గవర్నమెంట్ తో అయితే ఓజీ టీం అయితే మాట్లాడుతుంది. మరి పర్మిషన్ ఇస్తారా లేదా అని తెలియదు. బట్
బట్ పర్మిషన్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. అలాగే ఆంధ్రలో ప్రీమియర్ షో గురించి మాట్లాడుకున్నట్టయితే 24వ తారీఖున నైట్ 9 గంటలకు ఒక షో, అలాగే 25వ తారీఖున నైట్ 1 గంటలకు ఒక షో, అలాగే మార్నింగ్ 4 గంటలకు ఒక షో. ఈ గవర్నమెంట్ మనదే కదా, సో అక్కడ ఎలాగో యాక్సెప్ట్ అయిపోతుంది అనుకోండి. బట్ తెలంగాణలో మాత్రం గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు ప్రీమియర్ షోస్. తెలంగాణలో పక్కన పెడితే ఆంధ్రలో అయితే ఈజీగా సో ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా పర్మిషన్ ఇస్తే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. సో ఒక డైలాగ్ ఉంది, ప్రీమియర్ షోలు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటాము అనేది, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడితే చూపిస్తామని చెప్పి ఒక ఫ్యాన్ ఒక డైలాగ్ చెప్పాడు. సో అది ఓజీ సినిమాతో మనకు నిజం ఎలా అవుతుందని ఓజీ సినిమాతో మనకు చూపిస్తారు. సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్ పెంచుకునే విషయంలో కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. నాకు తెలిసి దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఒక 2-3 డేస్లో మనకు బయటికి రావడం జరుగుతుంది. రాగానే మాక్సిమం నేను మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ ఓజీ మూవీకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇది బిగ్గెస్ట్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే నేను కొద్ది రోజుల ముందు మన వాల్ పోస్టర్ ఛానల్లో ఒక వీడియో చేశాను. ఏంటంటే నైజాంకి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫ్యాన్ షో ఉందో దానికి సంబంధించి ఒక టికెట్ని ఆక్షన్లో యూఎస్ సంబంధించిన ఒక వ్యక్తి అయితే తీసుకోవడం జరిగింది. ఎంత? 5 లక్షల రూపాయలకు. ఆ 5 లక్షల రూపాయలని జనసేన పార్టీకి ఫండ్గా కానీ విరాళంగా కానీ ఇవ్వనున్నారు. బట్ కొంతమంది అనుకుంటారు, ఏంటి 5 లక్షల రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాడు, వాడికి ఏమైనా పిచ్చా అంటే, 5 లక్షలు పెట్టి టికెట్ తీసుకున్నాడంటే అక్కడ మనోడికి ఫ్యానిజం ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో అక్కడ అర్థమవుతుంది. 5 లక్షలు పెట్టి టికెట్ తీసుకున్నాడంటే మనోడు సంపాదించే స్టేజ్లో ఉన్నాడు. ఏ లెవెల్లో సంపాదిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. సంపాదించే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మనోడు తీసుకుంటున్నాడు. ఆ టికెట్ మరి ప్రైస్ ఉట్టిగానే పోతుందా అంటే, ఆ టికెట్ ప్రైస్ నాకు తెలిసి ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉంది. ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళలో ఎవరికైనా అనివార్య పరిస్థితుల వల్ల ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది జనసేన పార్టీ. సో అలాంటి పార్టీకి ఒక టికెట్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక టికెట్ ఒక ఫ్యామిలీ ప్రాణాన్ని నిలబెడుతుంది, ఒక ఫ్యామిలీ భవిష్యత్తును నిలబెడుతుంది. సో ఏం జరిగినా దానికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట నైజాంకి సంబంధించిన ఫస్ట్ ఫ్యాన్ షో. ఏదో టికెట్ ఉందో దానికి యూఎస్ సంబంధించిన ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలకి తీసుకోవడం జరిగింది. బట్ నిన్న ఇంకో 2 ప్లేసెస్లో కూడా టికెట్లు ఆక్షన్లు జరగడం జరిగింది. అది ఎక్కడంటే, ముందుగా మన హైదరాబాద్ KPHPలోని విశ్వనాథ్ 70mm 3 టికెట్లు అయితే ఆక్షన్లో పెట్టారు. 3 టికెట్స్లో ఆక్షన్లో పెడితే మొదటి టికెట్ వచ్చేసి 1,12,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. రెండో టికెట్ వచ్చేసి 23,111 రూపాయలకు తీసుకోవడం జరిగింది. అలాగే మూడో టికెట్ వచ్చేసి 18,100 రూపాయలకు ఓజీకి సంబంధించిన 3 టికెట్లు అయితే ఆక్షన్లో విశ్వనాథ్ 70mmలో ఫ్యాన్స్ అయితే తీసుకున్నారు. దీని తర్వాత మెయిన్ ఏంటంటే, సరే ఇది విశ్వనాథ్ 70mm అంటే మన హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి తీసుకున్నారు అనుకోవచ్చు. బట్ తమిళనాడులో చెన్నైలో కూడా ఫ్యాన్స్ అక్కడ ఊచకోతకు వస్తున్నారు. అక్కడ కూడా 3 టికెట్లు ఆక్షన్కు పలికాయి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, ఏదైతే 70mm విశ్వనాథ్లో ఆక్షన్లో టికెట్లు పలికాయో అంతకంటే ఎక్కువ రేట్ అక్కడ పలికింది. ఒకసారి చెన్నైకి సంబంధించి ఏవైతే టికెట్లు ఆక్షన్లో పలికిందో వాటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 2 కంపేర్ చేద్దాం. సో చెన్నైలో మొదటి టికెట్ 1,00,000 రూపాయలకి, రెండో టికెట్ 47,000 రూపాయలకు, అలాగే మూడో టికెట్ 25,000 రూపాయలు ఆక్షన్లో తీసుకున్నారు. సో ఇప్పుడు కంపేర్ చేసినట్టయితే విశ్వనాథ్లో మొదటి టికెట్ 1,12,000 రూపాయలు, అదే చెన్నైలో మొదటి టికెట్ 1,00,000 రూపాయలు. అంటే 12,000 రూపాయలు విశ్వనాథ్లో ఎక్కువ ఉంది. బట్ అలాగే సెకండ్ టికెట్ వచ్చేసి విశ్వనాథ్లో 23,111 రూపాయలకు పోతే, అదే చెన్నైలో సెకండ్ టికెట్ వచ్చేసి 47,000 రూపాయలకు పోయింది. ఇక్కడ ఎంత హైక్ ఉందో చూసుకోండి. అలాగే మూడో టికెట్ విశ్వనాథ్లో 18,100 రూపాయలకు పోతే, అదే టికెట్ మనకు చెన్నైలో 25,000 రూపాయలకు పోయింది. అంటే ఏ విధంగా హైప్ వస్తుందో ఒక్కసారి మీరు చూసుకోండి సినిమాకు. అలాగే ఓజీ సినిమాకి సంబంధించి ఏవైతే టికెట్లు ఆక్షన్లో పోవడం జరిగిందో, మొదట 5 లక్షలకు, తర్వాత విశ్వనాథ్ 70mmలో చెన్నైలో 3 టికెట్లు అలా ఆక్షన్లోకి పోవడం జరిగింది. మరి టికెట్లు ఆక్షన్లో పెట్టిన ద్వారా మొత్తం వచ్చిన అమౌంట్ ఏంటంటే 8,25,211 రూపాయలు. ఆక్షన్లో వచ్చిన టికెట్ ఇదంతా కూడా 8,25,211 రూపాయలని తీసుకెళ్లి జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఒక కొత్త ట్రెండ్ని అయితే క్రియేట్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, నేను ట్రెండ్ సెట్ చేయను, ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పి. అలాగే పవన్ కళ్యాణ్ గారే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇనిషియేట్ అయితే తీసుకొని మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్షన్లో వచ్చిన మనీని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం వల్ల అది ఏదైనా మంచి పనులకు యూజ్ అవుతుంది. సో ఇది ఏదైతే ప్రజెంట్ ఈ ట్రెండ్ క్రియేట్ అయిందో, రానున్న రోజుల్లో మిగతా సినిమాల విషయంలో కూడా ఇది ముందుకెళ్లాలని చెప్పి, ఇలాంటి ఫ్యాన్ వార్లు పెట్టుకోకుండా ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అయితే ఏదైతే విశ్వనాథ్ 70mmలో టికెట్లు ఆక్షన్ తీసుకోవడం జరిగిందో వాళ్ళ పేర్లు కూడా రావడం జరిగింది. అయితే 1,12,000 రూపాయలకు టికెట్ తీసుకునే పేరు వచ్చేసి సత్య, ఆయన యూఎస్ నుంచి. అండ్ సెకండ్ టికెట్ వచ్చేసి అనిల్ కుమార్ తీసుకున్నారు 23,111 రూపాయలకు. అండ్ మూడో టికెట్ వచ్చేసి సాయి తీసుకున్నారు 18,100 రూపాయలకు. సో ఈ విధంగా సినిమా రిలీజ్కి ముందే ఈ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రతి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా చాలా సాలిడ్గా వస్తుంది. అండ్ సినిమా రోజు తన హైప్ను పెంచుకుంటూ పోతుంది. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో, ఆయన రాబోతున్న సినిమాల్లో ఇప్పుడు మోస్ట్ హైప్డ్ మూవీ ఏదైనా ఉందా అంటే ఓజీ సినిమా మాత్రం నార్త్ ఆడియన్స్కి నచ్చిందా, సినిమా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. ఈజీగా 1,000 కోట్లు అందుకుంటుంది సినిమా. సో
సో చాలామందికి ఇది కామెడీ అనిపించవచ్చు, బట్ ఓజీ కానీ నార్త్ ఆడియన్స్కి నచ్చిందా ఖచ్చితంగా ఊచకోతకు వస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద. సో బేసిక్గా ఈ 2025 సంవత్సరంలో మన తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, ఎంటైర్ మూవీ ఇండస్ట్రీలో ఇండియా నుంచి ఒక్క 1000 కోట్ల సినిమా కూడా ఈ సంవత్సరం రాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు మొదటి రోజు ఓపెనింగ్. సో ఈ సినిమా 150 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేసి లాంగ్ రన్లో ఈ సంవత్సరంలో 2025లో ఒక్క సినిమా కూడా 1000 కోట్ల సినిమా లేదు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో 1000 కోట్లు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఫర్దర్గా ఏమైనా ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా ఇదనమాట ఈ వీడియో మీకు గుర్తుంది కదా. అలాగే ఏదైతే మనకు ఓజీ సినిమా వస్తుందో ఈ మధ్య మా వాల్ పోస్టర్ ఛానల్ నుంచి ఒక కొత్త ట్రెండ్ అయితే మేము కూడా క్రియేట్ చేస్తాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా అయితే టికెట్ల విషయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారో అదేవిధంగా మా వాల్ పోస్టర్ ఛానల్ నుంచి మా టీం కూడా ఓజీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా అందరి మొబైల్స్ పైన కూడా స్క్రీన్స్ ఓజీకి సంబంధించి పెట్టుకున్నారు. అలాగే వాచ్లో కూడా చూస్తే మీకు అందరికీ ఓజీకి సంబంధించిన పిక్సే ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి సినిమాకి సంబంధించి మేము కూడా ప్రమోషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే కొత్తగా ఏ మూవీ వస్తుంటే మన తెలుగు మూవీ, ఆ మూవీకి సంబంధించి మేము కూడా అలా చిన్నగా మా ఛానల్ తరపు నుంచి మన టాలీవుడ్ ఇండస్ట్రీ కాబట్టి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని చెప్పి మేము కూడా ఆ విధంగా ప్రచారం చేస్తున్నాము. అలాగే ఈ వీడియోకి మీకు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి జస్ట్ 500 లైక్స్ టార్గెట్. అలాగే మీరు ఒక ఓజీ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక 100 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. అండ్ ఫైనల్లీ చాలాసేపటి నుంచి నేను అనుకుంటున్నాను ఏంటంటే తమన్ భయ్య జాకెట్ నాకు నచ్చింది బాగా. తమన్ భయ్య ఒకవేళ ఈ వీడియో చూస్తే లైట్గా జాకెట్ మా టీంకి పంపించే ప్రయత్నం చేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.